రాష్ట్ర ప్రభుత్వానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మొక్కజొన్న రైతులు నష్టపోతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల, కాసిలాబాద్, మిరుదొడ్డి గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించడం లేదన్నారు. మొక్కజొన్న పంట రైతులకు చేతికొచ్చి నెల రోజులు గడిచిపోతున్నా నేటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మొక్కజొన్న రైతులు దళార్లను ఆశ్రయించి నిలువున మోసపోతున్నారని వెల్లడించారు. ఒక క్వింటాల్ మొక్కజొన్న ధాన్యంపై సుమారు 600 రూపాయల వరకు రైతులు దగా పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఈరోజు కొనుగోలు కేంద్రాలలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఇంకా వడ్లు రావడానికి సమయం కూడా ఉన్నది. మరి మా రైతుల డిమాండ్ ఏంటంటే ఏ గ్రామం పోయినా ఎక్కడ కూడా మక్కలు కొంటలేరు సార్, మక్కలన్నీ రోడ్ల మీద ఉన్నాయి. మరి ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారస్తులు మక్కలు 1800కు కొంటుండ్రు. మరి మాకు ప్రభుత్వమే ఒక కొన్నట్టయితే, మార్కెట్ వాళ్ళు కొన్నట్టయితే 2400 రేట్లు ఉన్నది. దాదాపు మాకు 600 రూపాయలు నష్టపోతున్నాము. మా మక్కలు కొనుగోలు కేంద్రాలు ఇక్కడ సెంటర్లు ఇవ్వాలని చెప్పి మరి పూర్తిగా ఏ గ్రామం పైన డిమాండ్ ఉన్నది. నేను కూడా మా రైతుల తరఫున ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించి గతంలో ఏ విధంగా అయితే మక్కలు కొన్నామో, పత్తులు కొన్నామో, ఏ విధంగా అయితే కొన్నామో అదే తరహాలో మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి కనీసము మరి ఏ మండలంలో ఏది ఉత్పత్తి అవుతున్నది, ఎంత ఉత్పత్తి అవుతున్నది, దేని మీద ఫోకస్ చేయాలి, ఏది ముందు కొనాలి, ఏది తర్వాత కొనాలనే మరి జ్ఞానం కూడా లేకపోవడం నిజంగా కూడా బాధాకరం. రైతులు ఎప్పుడు వర్షాలు మొగులు దిక్కు చూసుకుంటూ కూర్చుంటున్నారు. రోడ్ల మీద అన్ని మొక్కజొన్నలు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా గతి లేదు. మరి మొక్కజొన్నలు అయితే కొనే నాతులు లేదు, దాని గురించి పట్టించుకుంటూ లేడు కూడా లేడు. క్వింటాలకు 600 రూపాయలు రైతులు నష్టపోతున్నారు అంటే ఇది భారీ నష్టం తప్ప ఆషామాయిషి కాదు. కష్టపడి వాళ్ళు 6 కాలాలు కష్టపడి కల్లాల కాడికి మొక్కజొన్నలు తెచ్చుకొని పెట్టుకుంటే మరి కుప్పలు కప్పుకొని పోతున్నారు, వర్షాలు పడితేనే భయపడుతున్నారు. మరి దీన్ని ఇప్పటికైనా త్వరలో ఈ 2-3 రోజులలో నిన్న కూడా చెప్పినా, మొన్న కూడా చెప్పిన రోజు కూడా ప్రతిరోజు అనునిత్యం కూడా అధికారులతో కూడా మాట్లాడుతున్నాం, కలెక్టర్తో కూడా మాట్లాడుతున్నాం. మరి అనునిత్యము ఈ ఫార్మర్స్ గురించే మేము ఏ గ్రామం పైన తెలుసుకుంటున్నాం. కాబట్టి మరి మక్కల ఉత్పత్తి ఎక్కువ ఉన్నది, దయచేసి మక్కలు కొనాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.